Hello people, welcome to Mr. and Mrs. Harla's Kitchen. I'm Mr. and Mrs. రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ములక్కాడ గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ చేసుకోవడానికి చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో యూస్ చేసే మసాలా వల్ల ఈ గ్రేవీ కర్రీ టేస్ట్ అనేది మనకి క్యాటరింగ్ స్టైల్లో చేసే ములక్కాడ కర్రీ లాగా ఉంటుంది. ఈ గ్రేవీ కర్రీ మనకి చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి దేనికైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషనే. ఇంకా లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ పక్కా కొలతలతో ఈ ములక్కాడ గ్రేవీ కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు కూడా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 2 ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకుని రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు కొబ్బరి అంతా వేగిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఫస్ట్ పౌడర్ లాగా చేసుకుని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం మసాలా పేస్ట్ని అయితే వీడియోలో చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సేమ్ స్టవ్ మీద సేమ్ కడాయిలో 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకుని అంతా కలుపుకోవాలి. కలుపుకుని ఆయిల్ తేలేంత వరకు కూడా మనం పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ములక్కాడలోండి పచ్చివాసన పోవడం కోసం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా టమాటో పేస్ట్లో ములక్కాడని మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని పేస్ట్ అంతా కూడా ములక్కాడ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పేస్ట్ మీద నుండి ఆయిల్ తేలేంత వరకు కూడా మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకు ఆయిల్ తేలుతూ ఉంటుందండి. గ్రేవీ ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు ఒక 250 ml వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనకి కర్రీ గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత కసూరి మేతి 1 స్పూన్ క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఈ గ్రేవీ కర్రీలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన అలాగే క్యాటరింగ్ స్టైల్లో మనకి ములక్కాడ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.